నమస్కారం. V6 దేవాలయం కార్యక్రమానికి స్వాగతం. నేటి దేవాలయం పాలమూరు జిల్లా అమనగల్లు మండలం మైసిగండి గ్రామంలో నెలకొన్న శ్రీ మైసమ్మ ఆలయం. పరమేశ్వరి అంశతో గ్రామ దేవతగా ఉగ్ర రూపం దాల్చి కొలుపులందుకుంటున్న దివ్యక్షేత్రమిది. మనము ఆ అమ్మవారిని దర్శించుకుందాం పదండి. హిందువుల జీవన సంస్కృతిలో ప్రతి రాయి, చెట్టు, పుట్ట దైవ స్వరూపమే. అలాంటి చెట్టు పుట్టల దాపున ప్రశాంత కొండల నడుమ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై మైసమ్మగా పేరుగాంచి ఈ దేవాలయంలో కొలువు తీరింది. అమ్మలగన్న అమ్మ వెలసిన ఆ అపురూప ఆలయ సౌందర్యం మాటలకు అందనిది, కనులకు చాలనిది. ఆ ఆలయ విశేషాలు ఇప్పుడు వీక్షిద్దాం. దుష్ట సంహారిణీం దేవిం ఆర్తజన రక్షణీం అఖిలాండేశ్వరిం వందే మైసిగండి పురనివాసినిం అని భక్తజనులు పూజలందుకునే ఈ క్షేత్రం హైదరాబాద్ నగరం నుండి సుమారు 63 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ శ్రీశైల ప్రధాన రహదారిపై ప్రశాంత వాతావరణంలో చెట్టు పుట్టల దాపున సుందరమైన నల్లమల్ల పర్వత శ్రేణుల మధ్య నెలకొని ఉంది ఈ ఆలయం. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయ సందర్శనం భక్తులకు ఒక విచిత్ర అనుభూతి కలిగిస్తుంది. మైసిగండి గ్రామ ప్రధాన మార్గం ద్వారా ఆలయానికి చేరుకున్న భక్తులకు అల్లంత దూరం నుండే ఆలయ శిఖరం దర్శనమిస్తుంది. దేవాలయ ప్రాంగణంలో అడిగిడిన భక్తులు మైసమ్మ నమామ్యహం అంటూ అమ్మవారిని స్మరిస్తూ దర్శనానికై సన్నిధులవుతారు. 7 అంతస్తుల గర్భాలయ శిఖరాన్ని చూస్తూ నమస్కరించుకున్న భక్తులు ఆలయ ముఖమంటపం ముందుకు చేరుకుంటారు. ముఖమంటప ప్రాకారాలపై గల శిల్పకళాకృతుల్ని వీక్షిస్తూ అమ్మవారి ఆలయానికి ప్రదక్షిణలు చేస్తూ ముఖమంటప ప్రాకారాలపై నెలకొన్న వివిధ దేవతామూర్తుల ఆకృతులను చూస్తూనే ఆలయ ప్రదక్షిణం ముగిస్తారు. అక్కడ నుండి అమ్మవారు కొలువైన గర్భాలయం వైపు పయనిస్తూ దేవాలయ మండపానికి చేరుకుంటారు. పొడవాటి శరీరం, విర్రులు చాచినట్లుగా కనబడే సింహముల శిల్పాలతో చెక్కబడిన స్తంభాలు, వాటిపై అమ్మవారి ప్రతిరూపాలుగా అష్టదశ శక్తిపీఠ దేవతలు, మధ్యలో విద్యుత్ కాంతులతో తలుకులీనుతున్న పద్మములను పోలిన శిల్పములు, ఇలా ఒకటేమిటి ఎటూ చూసినా చూపరులకు ఆశ్చర్యం కలిగించే విధంగా అందంగా నిర్మించబడిన ఆలయ నిర్మాణం ఎంత చూసినా చాలదనిపించే విధంగా భక్తులను ఆనందలోకానికి చేరుస్తుంది, మైమరిపిస్తుంది. ముఖమండప అందాలను చూస్తూ దేవాలయ పరిసరాలను గమనిస్తూ అమ్మా నీ సన్నిధికి చేరామమ్మా, తల్లివై రక్షించు మాయమ్మ అంటూ గర్భాలయ దిశగా కదులుతారు భక్తులు. ఇప్పుడు తప్పకుండా వస్తుంటాను. నాకు ఎందుకంటే నేను పౌరులు అమ్మవారు నాకు చెప్పారు కాబట్టి నేను కోరిన కోరికలన్నీ బాగా తిరుగుతున్నాయి. నాకే కాదు, ఫ్రెండ్స్తో వచ్చిన విధంగా నాకు ఏదైతే అనుకున్నానో అవి జరిగింది కాబట్టి శ్రీశైలం వెళ్ళినప్పుడు లేకుంటే ఉట్టి అయినా సరే కంపల్సరీ దర్శనం చేసుకుంటాను. సంవత్సరానికి 3-4 సార్లు కంపల్సరీ వస్తుంటాను ఇక్కడికి. ఈ యొక్క మైసిగండి అమ్మవారు అనేది చాలా పవర్ఫుల్ అని తెలిసింది కాదు, నాకు ఒక రుజువు కూడా ఒక నమ్మకం, గట్టి నమ్మకం కుదిరింది కాబట్టి వస్తుంటాను ఇక్కడికి. భక్తజన రక్షణ చేసి దుష్టుల సంహరించి కపాలమాలధారి అయి జానపదులచే కీర్తింపబడిన గ్రామదేవత మైసమ్మ. నీలివర్ణ కాంతులతో దశభుజధారి అయి గర్భాలయంలో కొలువైన అమ్మవారి నిలువెత్తు రూపం చూసిన భక్తులకు కన్నుల పండువుల మదిలో ఉత్సాహాన్ని, దైవభక్తిని కలిగిస్తుంది. ఆ అమ్మవారికి అర్చకులు, భక్తులు చేసే అర్చనలు, ఆరాధనలు అనిర్వచనీయం. అన్యాయాన్ని ఎదురించి శత్రుసేనల నుండి ఆర్తులను రక్షించి చరిత్రలో నిలిచిన అనేక మంది దేవతలుగా కీర్తించబడ్డారు. అలా ఆర్తుల ఆర్తి విని గ్రామీణ భక్తజనుల పాలిట దైవమై నిలిచి మైసమ్మగా గ్రామదేవత రూపంలో కొలువులందుకుంటుంది. దుష్టుల తలరాతలు నరికి కపాలాన్ని మాలగా ధరించి కపాల నిమ్మ పుష్పమాళాంకృతమై 4 చేతులలో ఖడ్గ, శూల, బాణ, పానపాత్రులు ధరించిన అమ్మవారు గర్భాలయంలో భక్తులకు దర్శనమిస్తుంది. గర్భాలయంలో కొలువైన అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు గర్భాలయ ప్రవేశ ద్వారంలో అమ్మవారి ప్రతిరూపం ఆలయ దర్శనానికి వచ్చే భక్తులకు అగిపిస్తుంది. అనంతరం గర్భాలయ మూలమూర్తి దర్శనానికి ఎదురుచూస్తున్న భక్తులకు అమ్మ దర్శన భాగ్యం కలుగుతుంది. సుమారు 20 అడుగుల ఎత్తైన విగ్రహం, దాని కింద మూలమూర్తిగా మరో చిన్న విగ్రహం ఉంటాయి. ఎర్రని కనులతో నాలుకను బారులా చాచి
చూడగానే భీకరంగా అమ్మవారి రూపం ఉగ్రావతారిణిగా దర్శనమిస్తుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో నెలకొన్న అమ్మవారి దర్శనం సర్వకష్ట నివారణం అన్నది భక్తజనుల ప్రగాఢ విశ్వాసం. సర్వజనహితమే అభిమతంగా వేదాలలో కీర్తించబడిన కాళిక అవతార రూపంలో మైసమ్మను భక్తులు అభివర్ణించుకుంటారు. వారి వర్ణనకు తగ్గట్టుగానే మైసిగండి కుగ్రామంలో వెలిసిన మైసమ్మ నీలివర్ణపు దేహకాంతులతో, చతుర్భుజాలతో, దండ అక్ష కపాలమాలధారి అయి అగుపిస్తుంది. ఉగ్రరూపంలో దుష్టశక్తుల అంతానికి నాందిగా బయట చాచిన ఎర్రని నాలుక, దగదగ మెరుస్తున్న కన్నులు, ముక్కుకు ముఖ్యర ఆభరణంగా నుదుటిపై చందన మిశ్రిత హరిద్రను అడ్డంగా ధరించి మధ్యలో ఉదయిస్తున్న సూర్యునిలాగిపించే ఎర్రని కస్తూరి తిలకం గుండ్రంగా తీర్చిదిద్దుకొని భయానక ఉగ్రభంగిమలో నిలబడి ఆర్తత్రాన పరాయనిగా సుందర గర్భాలయంలో కొలువై నా దర్శనమే భక్తులకు కొండంత అండ అన్న భావనను కలిగిస్తుంది. అమ్మవారి క్రింది భాగాన తరతరాలుగా గ్రామస్తులచే కొలువబడి పూజలందుకుంటున్న మరో విగ్రహం సైతం భక్తులు దర్శిస్తారు. గర్భాలయంలో అమ్మకు తమ వినతులు చెప్పుకుంటూ తమ తోడు నీడై నిలవాలని ప్రార్థిస్తారు. మైసిగండి మైసమ్మ ఆలయ ప్రాంగణమంతా శక్తిమయం. ఎక్కడ చూసినా ఆ తల్లి ప్రతిరూపాలే భక్తులకు దర్శనమిస్తాయి. అపర కాళిక అవతారిణి అయి వెలిసిన మైసమ్మ చెంత చదువుల తల్లి సరస్వతి, నాగదోషములు తొలగించు నాగదేవత ఆలయాలు నెలకొని ఉన్నాయి. మైసమ్మ దర్శనానికి వచ్చిన భక్తులు ఈ దేవాలయాలు సైతం దర్శించి పునీతులవుతారు. సర్వం శక్తిమయం అన్న నానుడికి తగ్గట్లుగా మైసిగండి మైసమ్మ ఆలయం అమ్మవారి అంశాలతో నిండి ఉంటుంది. గర్భాలయ అమ్మ దర్శనం చేసుకున్న భక్తజనులు ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న విద్యాప్రదాయిని, సరస్వతి, నాగదేవతల ఆలయాలు సైతం దర్శించుకుంటారు. సకల విద్యాప్రదాయినిగా విద్యాబుద్ధులకు నిలయమైన సరస్వతీదేవి ఈ ఆలయంలో ఒక ఉపాలయ దేవతగా పూజలందుకుంటుంది. చదువుల తల్లి సన్నిధిలో విద్యను ఆరంభించి అఖండ విద్యాబుద్ధులను తమకు అందించమని సరస్వతీదేవి ఎదుట ప్రణమిల్లుతారు. పోటీ పరీక్షలు, ఉన్నత ఉద్యోగాలు, అనేక సందర్భాలలో విద్యార్థులు ఈ అమ్మవారిని దర్శించి తమకు విజయాన్ని కలిగించమని ప్రార్థిస్తారు. చదువుల తల్లి సరస్వతిని దర్శించిన భక్తులు అనంతరం మరో ఉపాలయంలో ఉన్న నాగదేవత సన్నిధికి చేరుకుంటారు. కాలసర్ప దోషాలు తొలగించి వివాహం, సంతానం వంటి సమస్యలను తీర్చమంటూ నాగదేవతను ప్రార్థిస్తారు. సంప్రదాయ అనుసారం వివాహ, సంతాన సమస్యలను తీర్చు దైవంగా, సుబ్రహ్మణ్య అవతార ప్రతిరూపంగా పూజలందుకునే నాగదేవత సన్నిధిని అనునిత్యం భక్తులు దర్శించి వారి వారి సమస్యలకు తగిన విధముగా ప్రత్యేక పూజలు నిర్వహించుకోవటం మరో విశేషం. దయగల దేవతగా మైసమ్మను భక్తులు ఆరాధించే విధానం కడు విచిత్రం. గ్రామీణుల సాంప్రదాయ జీవనంలో భాగమైన గ్రామదేవతగా కొలుపులందుకునే తమ ఇష్ట దైవానికి ఇక్కడికి వచ్చే ప్రజలు ముడుపు మొక్కులు చెల్లించుకుని కళ్ళు, శాఖ పోసి ఆరాధించడం విశేషం. నిత్యం దర్శించుకునే భక్తుల జయజయధ్వానాల నడుమ దేవాలయం నిత్యోత్సవం పచ్చతోరణం అన్న చందంగా వెలుగొందుతోంది. కష్టాల కడలి నుండి తమను కాపాడే కల్పవల్లిగా ఆరాధింపబడే మైసమ్మ ఆలయంలో నిర్వహించబడే అర్చనలు, అభిషేకాదులు అత్యంత విశేషమైనవి. గ్రామీణ ప్రాంత ప్రజలచే ఇష్టంగా ఆరాధించబడుతూ అమ్మవారికి కళ్ళును పోసి, యాటను కోసి ఉత్సాహంగా నివేదించటం ఈ ఆలయంను సందర్శించే భక్తుల అనుసరణలో భాగంగా నిలిచింది. మైసిగండి మైసమ్మ తల్లి దేవాలయంలో నిర్వహించే అభిషేక అర్చనాదులతో పాటు ప్రత్యేక సందర్భాలలో నిర్వహించే ఉత్సవాలు మరింత శోభను చేకూరుస్తాయి. అనేక పద్ధతుల్లో మొక్కుబడులు వారి సంప్రదాయాన్ని అనుసరించి చెల్లించుకుంటారు. గర్భాలయ ద్వారం ముందు భాగంలో ముఖమంటపం మధ్యలో పుట్టను కలిగిన ఓ నింబ వృక్షానికి భక్తులు ముడుపులు కట్టుకోవడం ఒక విశేషంగా కనిపిస్తుంది. ఇక్కడ నింబవృక్ష నీడలో వెలిసిన పాముల పుట్ట ఓ ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినం సందర్భంగా సమీప అడవుల నుండి వచ్చిన ఓ నాగుబాము భక్తులకు దర్శనం అందించి వారిని దీవిస్తుంది అనేది ఇక్కడి ప్రజల విశ్వాసం. ఇలా ప్రజల విశ్వాసానికి వారి జీవనంలో భాగమైన మైసమ్మ ప్రతి ఏటా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలు, ఆశ్వయుజ మాసంలో 10 రోజుల పాటు కన్నుల పండుగగా నిర్వహించే దేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు
భక్తుల బోనాల సమర్పణ వంటి అనేక ఉత్సవాలతో నిత్య శోభితమై తన దర్శనానికి వచ్చే భక్తులను ఆశీర్వదిస్తుంటుంది మైసమ్మ తల్లి. మైసిగండి ఆలయ సందర్శనం చేసుకున్న భక్తులు మరువలేని అనుభూతిని తమ మదిలో నింపుకొని తిరుగు ప్రయాణమవుతారు. 1983లో విగ్రహ ప్రతిష్ఠ చేసిన అప్పటి నుంచి ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. ఈ అమ్మవారికి కార్తీక పౌర్ణమి రోజు నుండి వారం రోజులు బ్రహ్మోత్సవాలు జరపడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో వేలలో భక్తులు రావడం జరుగుతుంది. ఇక్కడ హైదరాబాద్ 40 కిలోమీటర్స్ దగ్గరలో ఉంది కాబట్టి హైదరాబాద్ నుండి ఎక్కువ సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీశైలం రోడ్డు కాబట్టి శ్రీశైలం వెళ్ళేవారు ప్రతి ఒక్కరూ ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని శ్రీశైలం బయలుదేరుతుంటారు. ముఖ్యంగా అమ్మవారికి ఏమిటంటే ప్రత్యేకత ఏమిటంటే సంతానం గురించి ఎక్కువ భక్తులు కోరికలు కోరుకుంటారు. సంతానం గురించి అమ్మవారికి ముడుపులు కట్టడం జరుగుతుంది. వాళ్ళ కోరికలు నెరవేరినాక అమ్మవారికి వాళ్ళు మనసులో ఏమి మొక్కుకుంటారో వాళ్ళ మొక్కులు నెరవేర్చుకుంటారు సంతానం కలిగిన తర్వాత. అదేవిధంగా ప్రతి ఆదివారము, మంగళవారము, గురువారంలో కూడా ఎక్కువ భక్తులు రావడం జరుగుతుంది. మైసిగండి మైసమ్మ దేవాలయం గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే వారం మరో దేవాలయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.